వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతోంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎంచుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క ఎదుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 పలుకుతూ ఉంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తగ్గడము, వీటి ద్వారా మొక్కలకి పెరుగుదల తగ్గి కూరగాయల సాగులో చాలా ప్రతిబంధకం అవుతుంది. కూరగాయలు నాటుకోవాలనుకున్న వాళ్ళని ఎవరైనా ఉన్నా కానీ విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే మనకు వేసవి తగ్గట్టుగా ఆ యొక్క విత్తనాల ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. లేదంటే మనకు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తగ్గిపోయి కూడా మనకు ఈ యొక్క ఎండకి సరిగా పెరగకపోవడం వల్ల కూడా మనకు సాంద్రత సరిగా కనబడకపోవడం వల్ల, అలాగే మనము వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల, తక్కువ మొక్కలు ఉండడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా విత్తన ఎంపిక దశలో సరైన విత్తనం ఎంచుకొని, అలాగే ఈ యొక్క కొనుక్కున్న విత్తనానికి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఎక్కువ రసం పీల్చే పుల్ల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇమ్డాక్లోపిడ్ మందును 1 కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకొని మనము నాటుకున్నట్లయితే నారు దశలో మనము ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో కూడా మనం కొన్ని మెరుగులు పాటించాలి. ఎందుకంటే ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతకు వచ్చిన మూలకాలన్నీ కూడా మనకు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేసవి నుంచి రక్షించుకోవడానికి మనం కొంచెం నైలాన్ నెట్ని కానీ వాడడం కానీ, షేడ్ నెట్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ యొక్క విత్తనాన్ని వృధా అవ్వకుండా ప్రోటీన్లలో మనం నాటుకున్నట్లయితే మనకు ప్రతి విత్తనం మొలకెత్తి ఆ యొక్క నారు అనేది మనకు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కూరగాయల్లో మనకు ఎక్కువగా మనకు వేసవికాలంలో వంకాయ కానీ, బెండకాయ కానీ, అలాగే తీయటి కూరగాయలు కానివ్వండి, మనకు మిరప పంటలు, ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్లో మనము చూస్తున్నాం. వాటిని ఈ యొక్క రైతు మార్కెట్లో ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో వాటిని సాగులో అనేది కొన్ని మెలకులు ఇంకా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆకుకూరలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడతల పద్ధతిలో, అంటే మనకు ఈ యొక్క వేసవిలో ఏంటంటే మనకు ఒకసారి మార్కెట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువగా ఉండొచ్చు. ఎక్కువ కాలము కూడా మనకు ఎక్కువ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూరగాయలకి ఒక 10 గుంటలు చొప్పున కానీ విడతల వైజ్గా నాటుకున్నట్లయితే మనకు మార్కెట్లో స్థిరంగా మనము లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విడతల పద్ధతిలో కూడా మనము ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క వేసవికాలంలో ఎక్కువగా మనకు నీటి ఆవిరి అవుతూ ఉంటుంది మనం ఇచ్చిన వాటర్. దీని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు తొందరగా వల్లే అవకాశం ఉంటుంది. ఇంకోటి వడగలుపులు కూడా ఎక్కువ రావడం వల్ల కూడా మొక్కలు వల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్చింగ్ పద్ధతిని మనం అనుసరించినట్లయితే నీటి యొక్క తేమ అనేది గాలిలో ఆవిరి అవ్వకుండా ఉండి మొక్కకు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ యొక్క నీటి యాజమాన్యం అంటే మనం ముఖ్యంగా డ్రిప్ పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మనకు మొక్కకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డ్రిప్ పద్ధతిని పాటించి మనము ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రిప్ పద్ధతిలో మనము డ్రిప్లోనే ఫర్టిలైజర్ ఇచ్చుకొని ఫర్టిగేషన్ ద్వారా కూడా మనము ఈ యొక్క మనకు రసాయన ఎరువులు కానీ, మన ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఏవైతే మనం బయోస్ వాడుతున్నామో, ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నామో వాటన్నిటిని వృధా అవ్వకుండా మనం డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చును. అలాగే మనకు ఎక్కువగా ఈ యొక్క వేడికి పూత, పిందె రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో మనకు ఎక్కువగా పూత రావడం మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా మనకు తీయటి కూరగాయలు అయితే మనకు ఇప్పుడు నాటుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
తీగజాతి కూరగాయలు ముఖ్యంగా బీరలు అయితే 2 ఆకుల దశలో అలాగే 4 ఆకుల దశలో లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పూత అనేది రాలకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకు మార్కెట్లో సైకోసీల్ అనే మందు మనకు దొరుకుతూ ఉంటుంది. అది వచ్చేసి మనకు ఒక 2.5 గ్రాములని 10 లీటర్ నీళ్ళు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా మనకు ఈ యొక్క బీరలో మనకు పూత రాలే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే మిరప పంటలు కానివ్వండి, మన టమాటా, వంకాయ ఏవైతే ఉన్నా కానీ వాటిలో కూడా మనకు పూత రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లానఫిక్స్ అనే మందుని 1 లీటర్ నీటికి 0.3 ml కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తూ ఉంటారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుతారు. అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్లో అధిక దిగుబడిని సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని విత్తుకోవాలి. నువ్వు విత్తడం ఒక ఎత్తైతే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కూడా అంతే ముఖ్యం. ఖరీఫ్ నువ్వు సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. ఈ నువ్వులు అనేవి నూనె గింజ పంట, చాలా మంచి రైతుకి గిరాకీనిచ్చే పంట. ఈ నువ్వులు జనరల్గా 3 నెలలు టైం పడుతుంది. ముఖ్యంగా నువ్వుల్లో మనకిప్పుడు వేసుకునే రకాలు మన ఆంధ్రప్రదేశ్లోని కానీ తెలంగాణలో కానీ బ్రౌన్ సీడెడ్ రకాలు, వైట్ సీడెడ్ రకాలు వేస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా కాఫీ కలర్ గోధుమ రంగు గింజ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. అందులో రకాలు ఏంటంటే YLM 11, YLM 17, YLM 66, శారదా రకం. ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నది మాత్రం శారదా రకం చాలా బాగుంది. అధిక దిగుబడినిచ్చే రకం అది. అది జనరల్గా మనకి దిగుబడి ఎకరానికి అంటే సుమారు మోస్తరు అయితే మనకి 400 నుంచి 600 కేజీల వరకు వస్తుంది ఎకరానికి. కాబట్టి ఆ రకం మనకి 85 నుంచి 90 రోజుల మధ్యలో అయిపోతుంది. మంచి దిగుబడి రకం అది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వులు వేసేటప్పుడు అది ఇండిటర్మినేట్ క్రాప్ అనమాట. అంటే పంట పండే టైంలో లాస్ట్ వారం రోజుల్లో కానీ ఇంకా పంట కోసే టైంలో కానీ వర్షం కానీ పడితే మనకి చాలా వరకు దిగుబడి అనేది నష్టం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఇరిగేషన్ అంటే లాస్ట్ వారం 10 రోజుల్లోని దానికి అసలు నీరు అనేది తగలకుండా ఉంటే మంచిది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నువ్వుల్లో నేను మీకు చెప్పదలుచుకున్నది నీరు ఆరుతడిగా పెట్టుకుంటా వెళ్ళాలి. అలా పెట్టుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది. 25 నుంచి 30 రోజులకి ఇంకొక తడుపు కానీ పెడితే మనకు తప్పనిసరిగా అధిక దిగుబడులు అనేవి వస్తాయి. 25 నుంచి 30 రోజులప్పుడు యూరియా కూడా ఒక 30 కేజీలు యూరియా ఎకరానికి చల్లుకోవాలి. ఇనీషియల్గా ముందుగానైతే విత్తనం వేసే ముందు భూమిని బాగా సదును చేసుకొని, అంటే మెత్తటి దుక్కు ఉండాలి. అందులో మనకి ఒక 30 కేజీలు యూరియా, 50 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 5 నుంచి 6 కేజీలు పొటాష్, ఇవి బేసల్ అంటే ఆఖరి దుక్కులో మనం వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అలాగే మనకి కాయ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు కాయ కట్టడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైం ఇప్పుడు 319 కానీ ఫార్ములా 4 కానీ ఇవి ఎకరానికి 1 కేజీ స్ప్రే అనేది ఫోలియార్ స్ప్రే మనం చేసుకున్నట్టయితే మనకి మంచి కాయ కూడా మంచి దిగుబడిని ఇస్తుంది.
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తప్పనిసరిగా వేయండి. గింజ బాగా గట్టిగా బరువుగా వస్తుంది. ఇనీషియల్గా మనం వేస్తున్నప్పుడు దుక్కు మాత్రం చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే మీకు నువ్వు పంట అంత ఏపుగా వస్తుందన్నమాట. ఇంకోటి నువ్వులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇనీషియల్గా మనకి సకింగ్ పెస్ట్ అంటే పేనుబంక కానీ అలాంటి మొదట్లో 15 రోజులు రాకుండా ఉంటుంది. దానికి ఇమిడాక్లోప్రిడ్ 5 ml per kg ఆఫ్ సీడ్ కలుపుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇసుకలోని నువ్వులు ఇప్పుడు ఎకరానికి మనకి 2 కేజీలు 2.5 కేజీలు పడుతుంది ఎకరానికి. దానికి 1:1 నిష్పత్తిలో మనం ఇసుక కలుపుకొని వేసుకుంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న రకాలు 66 కానీ 17 కానీ ఈ శారద వెరైటీస్ ఇవి ఏంటంటే పక్క నుంచి మనకు కొద్దిగా స్పేస్ వస్తే కొమ్మలు వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి దిగుబడి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పసుపు ఉత్పత్తి సాధించాలంటే దుంపతీత ఉడకబెట్టే సమయంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దుంపను తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, పసుపు పాలిషింగ్ వంటి ప్రక్రియలపైనే నాణ్యత ఆధారపడి ఉంటుంది. దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. అధిక దిగుబడి సాధించినప్పటికీ మార్కెట్లో అధిక ధర పొందాలంటే నాణ్యతే ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రతి రైతు తగిన అవగాహన కలిగి ఉండాలంటూ నాణ్యమైన పసుపు ఉత్పత్తికి అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్తుతం 210 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగును విస్తరిస్తున్నప్పటికీ అధిక శాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా ఉన్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు. అయితే దుంప తవ్వకం, పసుపు వండేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలపైనే ఈ నాణ్యత ఉంటుంది. సాధారణంగా 100 క్వింటాళ్ల పచ్చి దుంపలను వండిన తర్వాత 21% రికవరీ వస్తుంది. అంటే 100 క్వింటాళ్లకు 21 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి రావాలి. ఇదంతా క్రమబద్ధంగా జరగాలంటే పసుపు దుంపతీత దశ నుంచి శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. సాధారణంగా రైతులు మనకి ఎడ్లను పెట్టుకొని పైన దున్నుకొని ఉన్నటువంటి పసుపులన్నింటిని కూడా కూలీలతో ఏరుతూ ఉంటారు. ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ రోజుల్లో కూలీలకి రేట్లు ఎక్కువ పెరగడం వలన ఈ దుంప తీయటం అనేది చాలా ఎక్కువగా ఖర్చుతో ఉన్నటువంటి అంశం అయిపోయింది. కాబట్టి రైతు సోదరులు వీలైనంతవరకు దుంప తీస్తానికి కొద్దిగా మనకి ట్రాక్టర్తో వచ్చేటువంటి సాధనాలు కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి కనుక వాటిని ఉపయోగించుకొని మనం దుంపను తీసినట్లయితే మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం నాగలతో మనం పసుపుని దున్నినట్లయితే పసుపు కొంత డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గటం వలన రేటు కూడా కొంచెం తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది కనుక ట్రాక్టర్తో మనం వేసేటువంటి యంత్రాలతో మనం పసుపుని తీసుకున్నట్టయితే మనకి మంచి నాణ్యత ఉన్నటువంటి పసుపుని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పసుపుని తీసిన తర్వాత మనం వాటిని మంచి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తిగా నీళ్ళల్లో కడిగినట్టయితే దాని మీద ఉన్నటువంటి మట్టి కానీ మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. పసుపు తీసిన 4 నుండి 5 రోజుల్లో దుంపలను ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల పసుపు నాణ్యత, కుర్కుమిన్ శాతం తగ్గకుండా ఉంటుంది. దుంపలను ఉడకబెట్టేటప్పుడు దుంపలు, కళాయిల ఎంపికలో జాగ్రత్తలు ఎంచుకోవాలి. అలాగే దుంపల్లో తేమ 8% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. పసుపుని తొట్టిల్లో మనం ఉడకబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఉపయోగించుకొని మంట పెట్టుకొని దాన్నే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ 45 సెంటీమీటర్లు, 55 సెంటీమీటర్లు, తర్వాత 90 సెంటీమీటర్లు ఉన్నటువంటి తొట్టిల్ని మనం తీసుకొని జాలీలాగా ఉండేటువంటిని తీసుకొని దాంట్లో మనం పసుపు నింపుకొని కింద ఉన్నటువంటి కళాయిల్లో నీళ్లు పోసుకొని వాటిలో మనం దింపుకున్నట్టయితే మనకి ఉడకబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉడకబెట్టడానికి ముందే మనకి ఈ దుంపల్ని తల్లి దుంపలు, పిల్ల దుంపలు మొత్తం వాటిని వేరువేరుగా చేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే
మంచి నాణ్యత రావడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పసుపుని నింపినటువంటి జాలీలో ఉన్నటువంటి ఆ తొట్టిని మనం నింపినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వేడి నీటి ద్వారా ఇది ఉడకడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 నుంచి ఒక 60 నిమిషాల పాటు మనం ఇది ఉడకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉడికిందని తెలుసుకోవడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఈ పైన నొరగొస్తూ ఉంటుంది, తెల్లటి నొరగొస్తూ ఉంటుంది. మంచి వాసనతో సువాసనతో మనకి స్మెల్ కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తీసినట్టయితే దాంట్లో నుంచి మెత్తగా దుంప ఉంటుంది. ఒక పులను కానీ దాంట్లో మనం గుచ్చినట్టయితే స్టాఫీగా అది పూర్తిగా గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించినట్టయితే దుంప మనం పూర్తిగా ఉడికిందని మనకి అనుకోవచ్చు. మనకి శుభ్రమైనటువంటి నీళ్ళని మాత్రమే ఉపయోగించుకొని మనం పసుపుని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి పసుపుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉడకబెట్టిన తర్వాత తీసినటువంటి ఈ పసుపు కొమ్ముల్ని మనం ఒక కుప్పలాగా పోసుకోవాలి. మనం అట్లాగే ఒక రోజు ఉంచిన తర్వాత రోజు మనం వాటిని పలచగా మనకి కళ్ళాల్లో మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వలన ఈ పసుపు కొమ్ములన్నీ సమానంగా ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. తద్వారా దాంట్లో ఎటువంటి శిలీంధ్రాలు కానీ అభివృద్ధి కాకుండా ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ కాలం మనకి ఈ పసుపు కొమ్ములు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం టైంలో మనం తిరగేస్తూ ఉండాలి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం అనుకున్న విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా దాదాపు ఒక 14-15 రోజులు మనం ఈ విధంగా మంచి ఎండలో ఆరబెట్టినట్టయితే లోపల ఉన్నటువంటి తేమ శాతం 8% రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కానీ మనం పసుపు కొమ్ముల్ని విరిచినట్లయితే కంచులాగా కణకణమని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా పసుపు కొమ్ములు తయారైనట్లయితే మంచిగా ఎండి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్ముల యొక్క ఆకారాన్ని, దుంపల యొక్క ఆకారాన్ని మనం చూసినట్టయితే పైన పొట్టు, చిన్న చిన్న వేర్లు ఉండి అది చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండదు కనుక దానికి మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఈ మెరుగు పెట్టడం ద్వారా దానికి మంచి ఆకర్షణ వచ్చి మంచి మార్కెట్లో అధిక ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఈ మెరుగు పెడతానికి కూడా ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసినాయి. ఈ సాగే గుణమైనటువంటి ఈ రంధ్రాలు ఉన్నటువంటి జాలీలతో చేసినటువంటి డ్రమ్ములు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి మధ్యలో ఇరుసుండి వాటిని తిప్పినట్లయితే మనకి పసుపు కొమ్ములు, దుంపల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వేర్లు, పొట్టు పూర్తిగా పోయి మనకి శుభ్రంగా కొమ్ములు తయారవుతాయి. ఈ తిప్పేసిన తర్వాత చివరిలో మనం పసుపుని నీళ్ళలో కలిపిన దాని మీద చల్లినట్టయితే కూడా మనకి పసుపు చూడటానికి ఆకర్షణీయంగా కనపడి మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. తరువాత 2 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 2వ రోజు ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రాబోవు 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి ఆరుతడి కూరగాయలు పండించే పొలంలో మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. వడగళ్లవాన, అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించేందుకు నేల బాగా తడిచే విధంగా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకొనుటకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి. పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి.
అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం కలదు. కావున తెగుళ్ల ఉధృతి గమనించినట్లయితే ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా టెబికొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాములు లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కనుక రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.